గురుగారు, ఆదిశంకరాచార్యుల వారు తమ వివేక చూడామణిలో అజ్ఞానిని దొంగతో పోల్చడంలో అర్థం ఏమిటి? మలీంబులుచో యథా, వివేక చూడామణిలో శంకర భగవత్పాదుల వారు చెప్పినటువంటి మాట. మలీంబులుచహ, మలీంబులుచుడు అంటే దొంగ. ఈ లోకంలో అజ్ఞాని దొంగ లాంటివాడు. ఇది చెప్పినటువంటి వారు మామూలు వ్యక్తి కాదు. శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం, అంత గొప్ప అన్ని శృతులు స్మృతులు పురాణాలు చదువుకున్నటువంటి తన నిలయమైనటువంటి శంకరులు చెప్పారు. ఎందుకండి అజ్ఞాని దొంగ ఎందుకు అవుతాడు? అజ్ఞాని ఏంటంటే జ్ఞానము లేనటువంటి వాడు. ఎందుకనంటే దొంగ ఏం చేస్తూ ఉంటాడంటే ఎప్పుడు తనది కాని దాన్ని తనదిగా అనుభవించాలని చూస్తాడు దొంగతనం చేసి. అజ్ఞాని అయినటువంటి జీవుడు కూడా తనది కాని శరీరాన్ని తనదిగా భావించి దీనితోటి అనుభవాన్ని పొందాలి అనుకుంటుంటాడు. ఇది శాశ్వతం అనుకుంటాడు. దొంగ తనకు వచ్చిన డబ్బు శాశ్వతము దాచిపెట్టుకుందాము అని అనుకుంటాడు. ఈ జీవుడు కూడా తనది కాని ఈ శరీరం, తను ఆత్మస్వరూపుడు, ఆత్మని గుర్తించకుండా తనది కానటువంటి ఈ శరీరాన్ని తనది అనుకొని దీనికి ఎన్నెన్నో వేషభాషలు వెయ్యాలనుకుంటాడు. దీనికి ఎన్నో బాంధవ్యాలు అంటగట్టుకుంటాడు, ఎన్నో బంధాలు చుట్టూతా బిగించుకుంటాడు. తనది కాని దాన్ని తనదిగా భావించి దానితోటి భోగం అనుభవించాలనుకుంటాడు. దొంగ ఏ రకంగా తనది కాని సొమ్ముని ఇతరుల దగ్గర నుంచి దొంగిలించి దాని ద్వారా అనుభవం పొందాలి అని అనుకుంటాడు. కాబట్టి మలీంబులుచో యథా, వివేక చూడామణిలో శంకర భగవత్పాదుల వారు చెప్పింది. అజ్ఞాని దొంగ లాంటివాడు. దొంగ ఎప్పటికైనా శిక్ష పడక తప్పదు. ఎన్ని దొంగతనాలు చేసినా, ఎంత నేరం చేసినా ఎక్కడో చోట వాడు పొరపాటు చేస్తాడని పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదా. ఆధునిక సమాజంలో కూడా ఎక్కడో చోట వాడు దొరికేటట్టు చేస్తాడని చెప్పి దొంగ కూడా ఏ రకంగా శిక్షలు పొందుతాడో ఈ అజ్ఞాని కూడా తనది కాని శరీరంతో సుఖాలు అనుభవించాలి, ఈ శరీరం నాది అనేటువంటి భ్రాంతిలో ఉంటాడో అతను కూడా ఈ సంసారము అనేటువంటి గోతిలో పడతాడు. శిక్ష అనుభవిస్తుంటాడు. ఎన్ని కష్టాలు, సుఖంలో కష్టాన్ని అనుభవిస్తూ ఉంటాడు. కుక్క కనుక ఏ రకంగా తనది కానటువంటి ఆ మాంసపు ముక్కని లోపల పెట్టుకొని ఆ మాంసపు ముక్క గుచ్చుకుంటే తన లోపల నుంచి వచ్చేటువంటి రక్తాన్ని, ఆ నోటి లోపల నుంచి వచ్చే రక్తాన్ని ఆ ఎండిన మాంసపు ముక్కలోంచి వస్తోంది అని భ్రాంతి చెందుతుంది. తనలోంచే రక్తం వస్తోంది అని చెప్పి కుక్క అనుకోదుట. ఆ రకంగానే ఈ అజ్ఞాని కూడా, ఈ అజ్ఞాని అయినటువంటి అంటే విద్యా సంప్రదాయం లేనటువంటి వాడు, భగవంతుడి యొక్క ఆరాధనతోటే సమస్తమున్నది, ఈ భగవంతుడే ఈ లోకంలో శాశ్వతము అని అనుకోనటువంటి అజ్ఞాని కూడా ఈ లోకంలో ఉండే మాయలకి వశమైపోయి ఈ సుఖాలకి లోబడతాడు. కాబట్టి అజ్ఞాని ఈజ్ ఈక్వల్ టు దొంగ. మొత్తం మీద ఆయన ఇచ్చిన సందేశం ఏంటంటే అజ్ఞానత్వాన్ని వదిలించుకోండి, ఇది నేను కాదు. చివరిగా ఒక మాట చెప్దాం. రమణ మహర్షి చెప్పినటువంటి సూత్రం అందరికీ అనుసరణీయం. మహానుభావుడు చెప్పాడు, ఒక్కసారి నీ నుంచి నువ్వు విడిపడు, పక్కకి రా. నీకు నువ్వే ఎవరు పాఠం చెప్పనక్కర్లా, నేనెవరు అని పక్కకి రా. ఒక్కసారి ఎవరు తింటున్నారని బయటకు వచ్చి నువ్వు చూడు. అరే నువ్వు భలే చేస్తున్నావే అని చెప్పి నిన్ను నువ్వే ప్రశ్నించుకో. అప్పుడు నీకు ఆ ఆత్మకి మధ్య ఉన్నటువంటి తేడా అంతా పక్కకి వెళ్ళిపోతూ ఉంటుంది. అది గమనించమన్నారు. దాన్ని అందరూ సాధించెదరుగాక.